రంగయ్య ఆ కోట గురించి ఎందుకంత భయపడుతున్నాడు అనేది గౌతమ్కి అర్థం కాలేదు. అతను ఆ కోట వైపే చూస్తున్నాడు. అప్పుడే వాళ్ళిద్దరికీ ఒక పెద్ద అరుపు వినబడింది. అరుపు విన్నా రంగయ్య బండిని ఆపి, ఆ కోటవైపు పరిగెత్తాడు. గౌతమ్ కూడా రంగయ్యతో పాటు అక్కడికి వెళ్లాడు. ఆ కోట ముందు ఒక ఆవిడ కూర్చొని, తన ఒళ్ళో తన కూతురి తలను పెట్టుకుని, గట్టిగట్టిగా అరుస్తూ, ఏడుస్తూ ఉంది. ఊర్లో ఉన్న వాళ్లందరూ అక్కడికి వచ్చారు. వాళ్ల చేతుల్లో పెద్ద కర్రలు ఉన్నాయి. గౌతమ్కి ఏమీ అర్థం కాలేదు. అతను ముందుకెళ్ళి ఏమైందో చూడాలనుకున్నాడు. కాని రంగయ్య తనని ఆపి, వద్దు బాబూ, అక్కడికి వెళ్ళకండి అని అన్నాడు. రంగయ్య గారు నేను డాక్టర్ని, నన్ను వెళ్ళి చూడనివ్వు ఆమెకు ఏమైందో అని చెప్పి గౌతమ్ తొందరగా అక్కడికి వెళ్ళి, ఆ అమ్మాయి పల్స్ చెక్ చేశాడు. చెక్ చేశాక గట్టిగా ఊపిరి పీల్చుకోని ఆవిడతో, ఏడవకండి అమ్మా, మీ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది అంతే. తొందరగా ఎవరి దగ్గరైనా మంచినీళ్లు ఉంటే ఇవ్వండి. గౌతమ్ అక్కడ ఉన్న ఊరు వాళ్లందరినీ చూశాడు. కాని ఎవరి దగ్గర నీళ్లు లేకపోవడంతో ఆ కోట పక్కనే ఉన్న బావి వైపుగా సాగాడు. గౌతమ్ బావి దగ్గరికి వెళ్తుండగా, అక్కడే ఆగు అని ఎవరో తనని ఆదేశించారు. గౌతమ్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ రాజారావు ఇంకా చక్రవర్తి గారు ఉన్నారు. తెల్ల జుట్టు, పెద్ద మీసాలు, గంభీరంగా, ముఖంలో దివ్య తేజస్సుతో, తెల్ల పంచ కట్టుకొని, దానిమీద పసుపు రంగు జుబ్బా వేసుకొని ఉన్నారు రాజారావు గారు. ఆయన వెనుకే తండ్రి మాట జవదాటని కొడుకు చక్రవర్తి ఉన్నాడు. ఊరి జనాలు ఆయనను అక్కడ చూసి వెంటనే ఆయనకు వంగి మరీ దండాలు పెట్టారు. గౌతమ్ ని చూసి చక్రవర్తి గారు ఆశ్చర్యపోయి, గౌతమ్, నువ్వు అటువైపుగా వెళ్లకు, ఇటు రా అని అన్నాడు. గౌతమ్ చక్రవర్తిని చూసి, బావా నీళ్లు కావాలి. ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. ఎవరి దగ్గర నీళ్లు లేవు, నేను బావిలో నుంచి. ఆ బావిలో నీళ్లు ఉండవు, విషం ఉంటుంది. అటు వెళ్లకు, ఇటు రా. నీళ్లే కదా కావాల్సింది. రాజారావు గారు చక్రవర్తిని చూసి, డ్రైవరుని నీళ్లు తీసుకురమ్మని చెప్పు చక్రి అని అన్నారు. చక్రవర్తి గారు తొందరగా వెళ్లి తానే స్వయంగా కార్లోంచి నీళ్ల బాటిల్ తీసుకొచ్చి గౌతమ్కి ఇచ్చాడు. గౌతమ్ తొందరగా అమ్మాయి మొహం మీద నీళ్లు చల్లి, తన చెంపల మీద 2 దెబ్బలు కొట్టి, తనని స్పృహలోకి తెప్పించాడు. ఆ అమ్మాయి మొదట మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ, చుట్టూ చూస్తూ ఉంది. ఆ తర్వాత ఒకే పనిగా, గట్టిగట్టిగా అరుస్తూ, వాళ్ల అమ్మ నుంచి కూడా దూరంగా పారిపోతుంది. గౌతమ్కి అర్థం కాలేదు ఆమెకు ఏమైందో. ఊర్లో వాళ్లందరూ అమ్మాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అమ్మాయి మాత్రం భయంగా ఒక దగ్గర కాళ్లు ముడుచుకొని, తన తలని, తన మోకాళ్ళలో దాచుకుని, భయంతో వణుకుతూ కూర్చొని ఉండిపోయింది. ఊర్లో వాళ్లందరూ అమ్మాయిని చూసి, ఈ అమ్మాయికి కూడా దయం పట్టుకున్నట్టుంది. త్వరగా, ఈ అమ్మాయి మన అందరిని చంపే లోపే మనమే దీన్ని చంపేద్దాం అని వాళ్లు కర్రలు తీసుకుని ఆమెపై దాడి చెయ్యడానికి వస్తుంటే, గౌతమ్ వాళ్లందరి ముందుకు వెళ్లి నిలబడ్డాడు. ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. ఆమె భయపడిపోయింది. ఇది దెయ్యం కాదు, భూతం కాదు. అమ్మాయి ఏదో చూసి భయపడింది. నన్ను ఒకసారి మాట్లాడనివ్వండి అని అన్నాడు. నువ్వు ఎవరో మాకు తెలియదు. మా ఊరి విషయాల్లో తలదూర్చకు. ఆమె భయపడింది అని నువ్వు అంటున్నావ్, కాని ఇలానే భయపడిందని మేము ఇద్దరమ్మాయిలని వదిలేశం. చివరకు ఏమైంది? ఆ అమ్మాయిలే ఈ ఊర్లో ఉన్న చిన్న పిల్లల్ని చంపుకొని తిన్నారు. ఇది విన్న గౌతమ్ ఆశ్చర్యపోయి, వాళ్లందరి సంగతి నాకు తెలియదు, కాని ఈ అమ్మాయి మాత్రం భయపడింది. ఇప్పుడే నేను దాన్ని ప్రూవ్ చేస్తాను అని అన్నాడు. గౌతమ్, ఇది ఊరికి సంబంధించిన విషయానికి నువ్వు తలదూర్చకు, ఇంటికి పద అని చక్రవర్తి గారు అన్నారు. కాని బావా, నేను ఒక డాక్టర్ని, తను నా పేషెంట్, నేను అలా వదిలేసి రాలేను అని అన్నాడు. రాజారావు గారు ఇతను మీ ఇంటికొచ్చిన బంధువు, కాబట్టి ఇంకా ఇతంతో ఇలా మాట్లాడుతున్నాం, వెంటనే తనని ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. లేదంటే అమ్మాయితో పాటు ఇతన్ని కూడా చంపేస్తాం అని ఊళ్ళో వాళ్లు అన్నారు. కాని ఆమె తల్లి మాత్రం ఏడుస్తూ మోకాళ్ల మీద కూర్చొని, తన 2 చేతులు జోడిస్తూ, లేదయ్యా, నా కూతురు అలాగా ఏం చేయదు, వదిలేయండి, చంపకండి, నేను తనని ఈ ఊరి నుంచి తీసుకెళ్ళిపోతాను.
ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుతాము. కాని మీ జోలికి అస్సలు రాదు. వదిలేయండయ్యా అని కంటతడి పెడుతూ వాళ్లని వేడుకుంది. ఆమె ఆర్తనాదాలు విన్న రాజారావుగారు ఊరందరినీ చూస్తూ ఏదో చేస్తా అంటున్నాడు కదా, చేయనివ్వండి. ఒకవేళ ఆ అమ్మాయి బాగా అయితే ఒక అమ్మా కడుపుతీపి మిగులుతుంది అని అన్నారు. ఒకవేళ ఆమెకి బాగా అవకుండా ఎవరైనా చంపితే మాత్రం దానికి బాధ్యులు మీరే అవుతారు రాజారావుగారు, ఇది గుర్తుపెట్టుకోండి అని ఊర్లో వాళ్లందరూ రెండడుగులు వెనక్కి వేశారు. గౌతమ్ వెనక్కి తిరిగి ఆమె దగ్గరికి వెళ్ళి తన మోకాళ్ల మీద కూర్చొని మెల్లగా తనతో మాట్లాడడం మొదలు పెట్టాడు. నీకు ఏమి భయం లేదు, అక్కడ చూడు, మీ అమ్మ నిన్ను ప్రేమగా పిలుస్తుంది. ఆమె తలెత్తి వాళ్ల అమ్మను చూసింది. వాళ్ల అమ్మ తనని ప్రేమగా చూస్తూ తన పేరును పిలిచింది. చూశావు కదా మీ అమ్మని, అమ్మ అంటే నీకేం భయం లేదు కదా అని అడగగా ఆ అమ్మాయి తన తలని అడ్డంగా ఊపింది. నా వైపు చూడు అని అనగా ఆ అమ్మాయి గౌతమ్ వైపు చూసింది. నేను ఒక డాక్టర్, నిన్ను నేనేం చేయను. చూడు, నా చేతుల్లో కూడా ఏమీ లేవు. నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యరు, లేచి నుంచో. గౌతమ్ ఆమెతో చాలా సున్నితంగా మాట్లాడుతూ అమ్మాయిని మెల్లిగా ఆ కోట దగ్గర్నుంచి దూరంగా తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటారు? చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో.